లోకి వెళ్ళాలని చెప్పి ఎట్లా థాట్ వచ్చింది? ఎప్పుడు వచ్చింది? మా బ్లడ్లోనే ఉంది. సడన్ ప్లాన్ అని కాదు. ఫస్ట్ సార్ ఎమ్మెల్సీగా ఎలక్ట్ అయిన తర్వాత ఫస్ట్ ఫీలింగ్ ఏంటి సార్? సో 20 days నోటీస్ ముందర నాకు చెప్పారు. సార్ సార్ రాజకీయాల్లోకి వచ్చినాక కొద్దిగా గ్యాప్ వచ్చింది కదా సార్ మీకు సర్జరీలకి మెడికల్ దానికి? డెఫినెట్గా వచ్చింది. సో మళ్ళీ సడన్గా వెళ్ళంగానే సర్జరీ చేయగలిగారా? టికెట్ ఇవ్వకుండా పని చేయించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు మీకు చెప్పిన మాట ఏంటి సార్? ఏమని చెప్పి కన్విన్స్ చేశారు? నేను బలిపశు అయ్యానంతే సార్. నవాజ్ బాషా గారికి టికెట్ ఇచ్చి ఆయన గెలిచిన తర్వాత మళ్ళీ మధ్యలో అయ్యో తిప్పాటికే సారికే ఇచ్చింటే బాగుండేది అని చెప్పి ఫీల్ అయినారు, వాళ్ళు ఆలోచన చేసినారని కూడా విన్నాం సార్. నిజమేనా? నేను అదే నా బాధ అంతా కూడా. నేను నాటిన విత్తనమే నిజాయితీగా ఉన్నాం మనము. పైన అభ్యర్థి నిసార్ అహ్మద్ గారు రిజల్ట్ వచ్చిన నెక్స్ట్ డే నుంచి మళ్ళీ ఆయన ఫీల్డ్లోకి దిగి కార్యక్రమాల్లో పాల్గొనడము, పెద్దిరెడ్డి గారి ఫ్యామిలీతో దగ్గరగా ఉండడము అన్నీ మేమైతే చూస్తూ ఉన్నాం అన్నమాట. మళ్ళీ మీకు 29లో కనుక డిసప్పాయింట్ అయితే సో దట్ విల్ బి యువర్ లాస్ట్ అటెంప్ట్ అని అంటున్నారా? కానీ మీ అనుచరులు, మీ ఫాలోవర్స్ ఆయన లీడర్షిప్ని ఒప్పుకోకుండా మీకు మీ దగ్గర సపరేట్గా మాట్లాడుతున్నారని, ఆయన దగ్గరికి వెళ్ళట్లేదు అని చెప్పి ఒక టాక్ కదా. ప్రస్తుతం ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారి పనితీరుపై మీ అభిప్రాయం సార్? మొత్తం టీడీపీలో జరుగుతున్న అంతర్గత కుమ్ములాటలు, చిన్నబాబు వర్సెస్ షాజహాన్ బాషా గారు కానీ ఇట్లాంటివి వైఎస్ఆర్సీపీకి లాభపడే అంశాలే అంటారా? ఎగిసిపడి 151 సీట్ల నుంచి 11కు పడిపోయింది. ఎంత పెద్ద తప్పులు చేసింటే అంత కింద పడిపోయింది సార్. వైసీపీ చేసిన తప్పులు ఏంటి? రాజకీయ నిర్ణయం. రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ ఈ మూడు కలిస్తే ఇదే రిజల్ట్ వస్తుందంటారా, లేకపోతే ఈసారి తేడా ఉంటుందంటారా సార్? నుంచి మీకు పిలుపు వచ్చిందని, టీడీపీలోకి ఆల్మోస్ట్ వెళ్ళిపోతారనే ప్రచారం కూడా జరిగింది. సో మీరు మరి ఎందుకు పోలేదు? మధ్యలో ఎప్పుడైనా ఒక్కసారి అనిపించిందా సార్ వెళ్ళిపోయింటే అయిపోయింది అధికారం పార్టీలోకి అని? కెరీర్లో ఎవరైనా వేరే పొలిటీషియన్ బెదిరించారా సార్? ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఎప్పుడు డాక్టర్ల కొరత కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. నెగ్లిజెన్స్, రెక్లెస్నెస్. రామచంద్ర రెడ్డి గారు కానీ మిథున్ రెడ్డి గారితో సత్సంబంధాలు లేకపోవడము, వాళ్ళ మాటలు వినకపోవడము కానీ, డామినేషన్ తట్టుకోలేకపోవడం కానీ మెయిన్ అదే కారణం వల్ల మీకు టికెట్ రాలేదు అని అంటారు సార్. మరి అది ఎంతవరకు నిజం సార్? మీరు యాజ్ ఏ డాక్టర్గా అందరినీ అడుగుతుంటారు ప్రాబ్లం ఏంటి అని. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా సార్ యాజ్ ఏ డాక్టర్? మా ప్రాబ్లం అంటే మేడం గారి గురించి చెప్పలేదు సార్. మీరు ఎప్పుడు కలిసారు? ఇది అరేంజ్డ్ మ్యారేజ్? వేరే ఒక అమ్మాయి నెల్లూరులో పోయాను. 29లో హోప్ ఉందా సార్ మళ్ళీ? ఏ బేసిస్ మీద వాళ్ళు మిమ్మల్ని రిజెక్ట్ చేశారు సార్ టికెట్? ఏం కాదు సార్, వాడిని చూసి వాడు ఇట్టున్నట్టు ఇది ఉంది. తిప్పారెడ్డి సార్ చూసే కూల్ కానీ మనిషి అయితే ఫుల్ హార్డ్ అంటారా? హాయ్, హలో, వెల్కమ్ టు రన్ టీవీ తెలుగు. నేను మీ సిరివేల్ చరణ్ కుమార్. రన్ టీవీ తెలుగు ఛానల్లో చాట్ విత్ చరణ్ అనే ప్రోగ్రామ్ని ఈరోజు నుంచి మొదలు పెట్టబోతున్నాము. యాక్చువల్గా చాట్ విత్ చరణ్ పోడ్కాస్ట్ని మీరందరూ చూసే ముందు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కూడా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. యాక్చువల్గా మా బకెట్ లిస్ట్లో సమాజంలో ఎంతోమంది ప్రముఖులు, ముఖ్యమైన వ్యక్తులు ఉన్నప్పటికీ మొట్టమొదటి పాడ్కాస్ట్ మాకు ఇష్టమైన, మా ప్రియమైన దేశాయి తిప్పారెడ్డి సార్తో చేయాలని కొన్ని రోజులుగా వెయిట్ చేయడం అయితే జరిగింది. లాస్ట్కి ఆయన ఎంతో బిజీ షెడ్యూల్లో ఉన్నప్పటికీ ఈరోజు మా స్టూడియోకి వచ్చి మాతో టైం స్పెండ్ చేస్తున్నారు. సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వెల్కమ్. థ్యాంక్ యూ సార్. యాక్చువల్గా అయితే మీరు డాక్టర్గానే చాలా మందికి పరిచయం. దేశాయి తిప్పారెడ్డి గారు అంటే డాక్టర్గానే పరిచయం. కానీ మీరు రియల్ ఎస్టేట్లో కూడా ఓ మంచి సక్సెస్ఫుల్ పొజిషన్ని రీచ్ అయ్యారు. అండ్ పొలిటీషియన్గా అయితే చెప్పాల్సిన పని లేదు. ఎన్నో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ పొలిటీషియన్గా కూడా మీరు ఆల్మోస్ట్ సక్సెస్ఫుల్ అనే చెప్పాలి. సో ఫస్ట్ మీరు ఎక్కడ MBBS చేశారు, ఏ విధంగా కాలేజ్ లైఫ్ గడిచింది అనేది మా ప్రేక్షకులకు తెలియజేయండి సార్. నేను 1981లో
కర్నూలు మెడికల్ కాలేజీలో ఎంసెట్ ద్వారానే సెలెక్ట్ అయ్యాను. ఓకే. మెరిట్లోనే కర్నూలు మెడికల్ కాలేజీలో సీట్ సంపాదించి 81లో మెడికల్ కాలేజ్ వచ్చాం. 87 వరకు ఉన్నాను. అంటే హౌస్ సర్జన్సీ అంతా అయిపోయిన తర్వాత 87 అక్టోబర్ నవంబర్కి అయింది. 6 months హౌస్ సర్జన్సీ సీనియర్ హౌస్ సర్జన్సీ అనంతపూర్లో చేయడం జరిగింది. మళ్ళీ 88 నుంచి 91 ఎంఎస్ దావణగెరే అని జేజేఎంఎంసి అక్కడ దావణగెరే మెడికల్ కాలేజీలో ఎంఎస్ జనరల్ సర్జరీ చేశాను. ఓకే. మళ్ళీ 91 తర్వాత మెడినోవా డయాగ్నోస్టిక్స్లో ఒక 6 months, మళ్ళీ 6 months వచ్చి మన ఆరోగ్యవరం మెడికల్ సెంటర్లో ఒక 6 months. ఆరోగ్యవరం మెడికల్ సెంటర్ రన్నింగ్ ఉండిందా సార్? 6 months ఉన్నా. ఓకే. 6 months ఉన్నాను. ఇట్లా ఎండోస్కోపీ, లాప్రోస్కోపీ ఇవి ట్రైనింగ్స్ వచ్చి అప్పట్లో నాగేశ్వర రెడ్డి అని, ఇప్పుడు ప్రజెంట్ ఆయన ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆయన దగ్గర ఏఐజీ దగ్గర ఆ సార్ దగ్గర కొద్ది రోజులు 6 months ఉన్నాను. మళ్ళీ 92 నవంబర్లో ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది క్లుప్తంగా. దిస్ ఈజ్ మై మెడికల్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్. మీరు బెస్ట్ స్టూడెంట్ అయినా సార్, లేకపోతే లాస్ట్ మూమెంట్ లో ఎగ్జామ్ ముందు చదివి పాస్ అయ్యేవాళ్ళు? అంటే టు బి ఫ్రాంక్ ఏంటంటే 81లో మెడికల్ కాలేజీలో సీట్ తెచ్చుకునే వరకు మెరిట్ స్టూడెంటే. మెడికల్ కాలేజీకి వచ్చిన తర్వాత అక్కడికి వచ్చేటువంటి అందరూ స్టూడెంట్స్ మెరిట్ స్టూడెంట్సే. ఓకే. వాళ్ళ స్కూల్స్లో టాపర్సే ఆల్మోస్ట్. నీకు అందులోనూ మెరిట్ ఉండేది. మొత్తం అప్పట్లో ఉమ్మడి రాష్ట్రంలో 81లో మాకు 900 సీట్సే ఉండేటివి. అంటే ఇంకా ఓపెన్ కాంపిటీషన్లో 450 ఉంటాయి. వాటిలో వచ్చేవాళ్ళు అంటే ఇంకా అందరూ కూడా టాపర్సే ఉంటారు కాబట్టి ఇంకా మేము ఆడ టాపర్ అని చెప్పుకోలేని పరిస్థితి మెడికల్ కాలేజీలో. బట్ యావరేజ్ స్టూడెంట్ ఆడ మెడికల్ కాలేజీలో అది యావరేజ్గా పాస్ అవుతూ రావడం అన్నదే ఇట్స్ ఏ గ్రేట్ థింగ్ యాక్చువల్లీ. మీరు అక్కడ కూడా ర్యాగింగ్ అట్లా ఏమైనా ఫేస్ చేసినారా సార్? ర్యాగింగ్ అనేది కామన్గా ఉంటుంది, బట్ ఉంటుంది. సో ఫస్ట్ మీరు ర్యాగింగ్ చేయించుకొని మళ్ళీ మీరు ర్యాగింగ్ చేశాను. అప్పట్లో కూడా నేను అప్పట్లో హౌస్ సర్జన్ యూనియన్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నా. మళ్ళీ 87, 86, 87 1 year హౌస్ సర్జన్ యూనియన్ ప్రెసిడెంట్గా కూడా యునానిమస్గా ఎలెక్ట్ అయ్యారు అప్పట్లో మా కాలేజీకి, కర్నూలు మెడికల్ కాలేజీ. ఓకే. మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు సార్ మీ కాలేజ్లో? సార్ అంటే ఒకరు చెప్పలేము, అది అదే ఇమీడియట్గా బెస్ట్ ఫ్రెండ్ అంటేనే ఒకరు గుర్తొస్తారు కదా, అతని పేరు చెప్పండి. అంటే ఇంకా జిఆర్ చంద్రశేఖర్, మళ్ళా చెన్నకృష్ణ, సురేంద్ర నెహ్రూ అని, వెంకటరెడ్డి అని, ఇట్లా ఉన్న రామ్ నాగిరెడ్డి, ఇట్లా 4-5 మంది, రామ్ సుబ్బారెడ్డి, మాణిక్యరావు, ఇట్లా 6-7 మంది, జవాద్ హుస్సేన్, ఇట్లా ఉన్నారు. 6-7 మంది ఫ్రెండ్స్ ఉన్నారు. అంటే అది ఎట్లుంటుందంటే హాస్టల్లో ఉన్నప్పుడు కొంత బ్యాచ్ ఉండేది వేరే. కాలేజీ పోయినప్పుడు మాది కొన్ని 4 డివిజన్లు చేస్తారు. లింబ్ మీట్స్ అని, ఆ తర్వాత బ్యాచ్ మీట్స్ అని, క్లినికల్లో వార్డ్ మీట్స్ అని, దాంట్లో కొంతమంది ఉంటారు. హాస్టల్కి వచ్చిన తర్వాత వింగ్ మీట్స్ అని, మళ్ళీ ఆ తర్వాత హాస్టల్లో యూనియన్స్ ఉంటాయి మాకు. అంటే ఎస్ఎఫ్ఐ, యాంటీ ఎస్ఎఫ్ఐ అనేది, మేము ఎస్ఎఫ్ఐలో ఉండేవాళ్ళం. అప్పుడు ఎస్ఎఫ్ఐ ఉండడం వల్ల అక్కడ దాంట్లో ఉండేవాళ్ళు. ఈ విధంగా రకరకాలుగా స్ప్లిట్ అవ్వడం వల్ల కామన్ అన్ని దాంట్లోనే ఉండేవాడు. యూనిఫామ్ ఫ్రెండ్ ఉండడం కష్టమయ్యేది ఆడ. జూనియర్లో కూడా కొంచెం మంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. అట్లా ఆ విధంగా ఎత్తుకుంటే కన్నా డాక్టర్ భాష చాలా బెస్ట్ ఫ్రెండ్ మా జూనియర్స్ లో. యాక్చువల్ చెప్పాలంటే ఓవరాల్ చెప్పాలంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రెండ్స్ అయినా ప్రసాద్ గుప్తా అని ఇక్కడ ఉన్నాడు. కాలేజ్ డేస్ పేరు చెప్పగానే మీరు ఉన్నారు 10 మంది దాకా ఉన్నారు. బాగా థిక్ సర్కిల్ 10-12 మంది ఉండేవాళ్ళము. అట్లా అంటే సో బెస్ట్ మెమరీ సార్. వాళ్ళతో పాటు మీకు బెస్ట్ మెమరీ ఏదైనా ఒక అతి పని కానీ, లేకపోతే పలాంది ఇప్పటికీ మర్చిపోలేంది ఏదైనా ఉందా? అంటే ఒకసారి ఏమైందంటే సార్ 84 ఆ రేంజ్ అనుకుంటా. అప్పుడే కొత్తగా కర్నూలు మెడికల్ కాలేజ్, కర్నూలులో ఏపీఎస్ఆర్టీసీ పెద్ద బస్ స్టాండ్ కట్టారు కర్నూలులో. వన్ ఆఫ్ ద బెస్ట్ బస్ స్టాప్స్ అది. అక్కడ వేయింగ్ మిషన్ పెట్టేవాళ్ళు. వేయింగ్ మిషన్ పెడితే చూసుకుంటాం కదా, అప్పట్లో అది క్రేజ్ అన్నట్లు చాలా తక్కువ ప్లేస్లో ఉండేది. వెయిట్ చూసుకున్నాం. నేను ఐఎమ్ జస్ట్ వెరీ థిన్. నేను 53, 52, 53 ఉండేవాడిని. లేదు మమ్మల్ని రే నువ్వు వచ్చి 60 దాకా ఉన్నావు అని అనేవాడు. రే 60 ఎందు ఉంటానండి. మేము ఒక 10 members దాకా ఉన్నాం. అందరం బ్యాచ్ అరౌండ్ 11 o'clock నైట్. ఇంకా
పోయాము. లేదు లేదు నువ్వు ఉన్నావు అన్నారు. లేదు లేదు 60 అంటే లేదు మమ్మ యూ బికమ్ కొంచెం ఫ్యాట్ అయ్యావు, యూ హ్యావ్ క్రాస్డ్ 60 అని చెప్పి ఛాలెంజ్ రాంటి ఛాలెంజ్ మాకు అందరికి ఈరోజు డూ యూ షుడ్ గివ్ పార్టీ అన్నాడు. నేను ఐఎమ్ వెరీ షూర్, నేను ఇంకా నా షర్ట్స్ ప్యాంట్స్ అట్లే ఉన్నాయి, లుక్స్ తిన్ను. ఇంటికి వచ్చామంటే మా అమ్మ వచ్చేది, ఏ ఇట్లున్నావు, ఏం లావు కావా, కాలేజీకి పోయినా ఇంకేం మెడికల్ అంటే ఇంకా సేమ్ థింగ్ కంటిన్యూ. ఆడ పోయాము, ఆ వెయింగ్ మిషన్ దగ్గర వాడు పక్కన ఇట్లా పెట్టాడు. ఒకసారి చూస్తే 62 లేదు లేదు పెరిగింది. మళ్ళీ లేదు యూ డన్ సంథింగ్, నాకు ఏదో మిస్యూజ్ చేశారు, లేదు ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ 52, 53 మధ్య మళ్ళీ పెట్టారు. అది ఇట్ హెస్ కమ్ 61.5 సంథింగ్ లైక్ దట్ ఓన్లీ. అప్పుడు నేను ఐఎమ్ ఫోర్స్ఫుల్లీ అసలు అంటే ఐ జస్ట్ తెలుస్తోంది నేను ఐ గాట్ చీటెడ్ అని. బట్ వాళ్ళు ఉన్నటువంటి సర్కిల్ ఎవరు యాక్సెప్ట్ చేయడం లేదు. అట్లా దట్స్ యాక్చువల్లీ మీరు వెయిట్ పెరిగారు. యాక్చువల్గా లేదు, వెయిట్ పెరగల. అది ఒరిజినల్లీ నేను 53, వాడు కొంచెం మ్యానిపులేట్ చేశారు ఇట్లా ప్రెజర్ పెట్టి, మిషన్ మీద ఎడ్జ్ లో నుంచి కాలు పెట్టి. పార్టీ ఇచ్చినారో లేదు అవన్నీ అనుకుంటే ఇప్పుడు అప్పుడప్పుడు. సో మీ ఫాదర్ మదర్ ఎట్లా సపోర్ట్ చేసేవాళ్ళు సార్ మీకు? రెగ్యులర్ గా ఫాలో అప్ ఉండేదా, చదువుతానవా లేదా? అంటే చదువు వరకు నన్ను పెద్దగా ఇంట్లో ప్రెజర్ అయితే లేదు. అంటే మాకు ఇంట్లో మాకు చాలా పెద్ద కుటుంబం, ఉమ్మడి కుటుంబం కదా, అందరికీ తెలుసు నేను బాగా చదువుతాను. నేను స్కూలింగ్ కాలేజీ వరకు అసలు చాలా ఒబీడియంట్ అండ్ అదేంటంటే బుక్ వామ్ అట్లా.